ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ బత్తిని. ఈరోజు మనం గ్రాండియర్ విల్లా ప్రాజెక్ట్. గ్రాండియర్ అంటే మీకు తెలుసు, గొప్పగా, చాలా గొప్పగా ఉండే విధంగా ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు. దీంట్లో అద్భుతంగా ఒక 5 రకాల దాని ఏమంటారు పార్కులు 5 రకాలుగా ఇచ్చారు. వాటన్నిటిని ఒక్కసారి మనం చాలా క్లీన్గా అబ్జర్వ్ చేద్దాం రండి. మొట్టమొదటిగా ఇది టెంపుల్ ఏరియా అనని ఒక గణేష్ టెంపుల్ని అత్యంత అద్భుతంగా వీళ్ళే సొంతంగా ఇక్కడ ఉండే 185 మంది కోసం ప్రత్యేకంగా ఒక గుడిని నిర్మించడం జరిగింది. దీనికి ఒక పూజారిని కూడా పెట్టారు. నిత్యం ఇక్కడ పూజలతో పాటు అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ గణేష్కి జరుగుతూ ఉన్నాయి. ఇందులో నెంబర్ 1 రచ్చబండ థీమ్ పార్క్ అండి. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు, రచ్చబండ థీమ్ పార్క్. ఇందులో మంచిగా వాకింగ్ ట్రాక్స్తో పాటు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే రిటైర్డ్ పీపుల్ ఉంటారో సాయంత్రం సరదాగా ఈ యొక్క రచ్చబండ మీద కూర్చొని మాట్లాడుకోవడానికి, వాళ్ళకు సరదాగా కాలక్షేపం చేయడానికి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ మొక్క చాలా అద్భుతమైన మొక్క. ఇది ఈ సెంటర్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 4.5 లక్షల రూపాయల విలువైన మొక్క ఫ్రెండ్స్ ఇది. సో ఇంత అద్భుతంగా డిజైనరీ మొక్క ఇది. సో ఇంత కాస్ట్లీ మొక్కలు కూడా మనకి ఈ గ్రాండియర్ విల్లాస్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మొక్క అత్యంత అద్భుతంగా చాలా మంది పిల్లలు అయితే అందరు సెల్ఫీలు, ఫోటోలు, రీల్స్ చేసుకోవడానికి వీటి కోసం, ఈ మొక్క కోసమే ఇక్కడికి రోజుకు ఒక 150-60 మంది పిల్లలు వచ్చి వెళ్తున్నారు. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎంత డిజైనరీగా ఉందో ఈ పార్క్ మీరు చూడండి. అలాగే పూల మొక్కలు, ఈ గుడిలో అభిషేకం చేయడానికి, స్వామివారికి అభిషేకం చేయడానికి దాదాపు 20 రకాల పూల మొక్కల్ని, రకరకాల రంగుల పూల మొక్కల్ని కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు చూస్తున్నారు ఈ పూల మొక్కలు, గులాబీలు, అన్ని రకాల కలర్ మొక్కలతో పాటు ఇప్పుడు మీరు స్వామివారిని చూస్తున్నారు. గణేష్ మండపం ఇది. మీరు ఇక్కడ గణేష్ గారి టెంపుల్ మనం ఇప్పుడు చూస్తున్నాం. పైన శివుడు, పార్వతి ఉన్నారు. సో జై బలో గణేష్ మహారాజ్కి. సో ఇలా ఒక అద్భుతమైన ఒక గణేష్ మహారాజ్ గుడిని చాలా అత్యంత అద్భుతంగా, చాలా బాగా, అసలు విగ్రహం కానీ ఈ యొక్క గుడి నిర్మాణం కానీ అత్యంత సుందరంగా, అద్భుతంగా చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ యొక్క వాతావరణంలో, ఈ పార్కులో ఎంత సుందరంగా అంటే అసలు ఇక్కడికి వస్తే ఎంత మనశ్శాంతిగా, ఎంత ప్రశాంతతగా, ఈ మంచి చెట్ల మధ్యలో, ఈ పూలల్లో ఇంత అద్భుతంగా. సో మీరు అలాగే గుడి వెనక పక్క ఒకసారి చూస్తే తామర పువ్వులు, సో నీళ్ళల్లో ఒక చిన్న కొలంలాగా ఏర్పాటు చేసి గుడిలో, దీంట్లో కూడా తామర పువ్వుల చెట్లనన్నిటి కూడా వేయడం జరిగింది. మంచిగా ఇప్పుడే మొగ్గలు వేస్తున్నాయి. సో ఇలాగా ఒక పువ్వులు, ప్రతి పువ్వుని, ఇదంతా ఒక తులసి వనం. దీంతో పాటు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక్కసారి ఈ పక్కన గమనించండి. గుడికి లెఫ్ట్ సైడు ఒక అద్భుతంగా తులసి వనం, ఇక్కడ కూడా మండపం వేసుకోవడానికి, కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా ఒక మంచి ఏర్పాటు చేయడం జరిగింది. విల్లాలో కడుతున్న 2వ పార్కును చూస్తున్నాం మనం. మొత్తం 5 రకాల పార్కులు ఉన్నాయని మీకు ఇంతకు ముందే చెప్పా. ఇది 2వ పార్క్. ఈ పార్క్ కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చుట్టూ మంచిగా పూల మొక్కలు, ఇవన్నీ ఒక మంచి పల్లె ప్రకృతి వాతావరణం వచ్చేలాగా చుట్టూ పెద్ద పెద్ద మొక్కలు, మంచిగా ఒక్కల లాంటి మొక్కలు, ఆనందానికి, ఆహ్లాదానికి గురయ్యే మొక్కలు. కింద మొత్తం కూడా మీరు చూడండి గ్రాస్. ఈ గ్రాస్లో ఇది ఇప్పుడే వేశారు. కొద్ది రోజులు ఈ గ్రాస్ అంతా వేనుకొని ఇప్పుడే వేస్తున్నారు. మీరు అక్కడ చూస్తున్నారు, ఇప్పుడే గ్రాస్ వర్క్ అంతా కూడా జరుగుతుంది. మధ్యలో ఒక స్టేజ్ ఉంది, మీరు గమనిస్తే. ఈ స్టేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్, హల్దీ ఫంక్షన్ లాంటివి కానీ, సంగీత్ లాంటివి కానీ చేసుకుంటే 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా రెంట్ పే చేయాల్సి వస్తుంది బయట. సో ఈ విల్లా ప్రాజెక్ట్లో 185 మంది ఇక్కడ ఏ ఫంక్షన్ చేసుకున్నా ఫ్రీగా ఈ పార్కుని వాడుకోవచ్చు, ఈ స్టేజీని వాడుకోవచ్చు. సో దీంట్లో దాదాపు 2,000 మంది కూర్చొని వీక్షించే విధంగా ఓపెన్ ఫంక్షన్, దాదాపు ఈ ఎదురుంగ పార్క్ కూడా మీకు ఖాళీగానే ఉంటుంది. సో ఇటు అటు కలిపి దాదాపు 4,000 మంది, 5,000 మంది కూడా ఫంక్షన్, ఒక పార్టీ చేసుకోవడానికి వీలుగా వెసులుబాటు కల్పించే విధంగా డిజైన్ చేయబడింది ఈ 2వ పార్క్. సో ఎంత సుందరంగా, ఎంత అద్భుతంగా ఉంది అనే విషయాన్ని మీరే ఒకసారి మీ కళ్ళారా చూడండి. ఇలాంటి పార్క్ వెళ్ళి దాదాపు 10-20 కిలోమీటర్లు వెళ్ళి 50,000 నుంచి 1,00,000 రూపాయల మధ్య రెంట్కు తీసుకొని చిన్న ఫంక్షన్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో అటువంటి ఇబ్బంది లేకుండా ఇందులో ఉండే వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఈ పార్క్ని ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు పార్క్ నెంబర్ 3 చూడబోతున్నాం. ఇక్కడ మీరు సిట్అవుట్లు తయారవుతున్నాయి, మీరు చూడొచ్చు. మంచి గద్దెలు, 2 వ్యక్తులు ఇటొకలు కూర్చొని, ఇద్దరు అక్కడ కూర్చొని మంచిగా మాట్లాడుకునే విధంగా మధ్యలో ఒక పెద్ద మొక్క వస్తుంది. దీంట్లో చుట్టూ ఇలా కూర్చోడానికి గద్దెలు, ఇలాంటి ఒక 4 తయారవుతాయి.
పైకి సెంటర్లో వస్తే ఈ సైడ్ నుంచి అలా పడుతూ ఉంటాయి అన్నట్టు. సో ఈ వర్క్ ఇప్పుడే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. దాదాపు ఒక 10 డేస్లో ఇది ఫినిష్ అవ్వబోతుంది. ఎందుకంటే మేము డిసెంబర్ 10వ తారీఖు కంపెనీ యానివర్సరీ ప్రోగ్రామ్ ఇక్కడే చేయబోతున్నాం, ఈ ప్రాంగణంలోనే. అప్పటికల్లా ఇవన్నీ మీ అందరికీ కనుల విందుగా చేయడం కోసం రెడీ అవుతున్నాయి. చాలా శరవేగంగా వర్క్ జరుగుతూ ఉంది. సో అలాగే ఫ్రెండ్స్, ఇవి రెండు మీరు చూసారు, ఇవి రెండేమో మెడిటేషన్ కోసం మందిరాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బల్లాలేమో సిట్అవుట్లు కూర్చోవడం కోసం. అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఇది చాలా అద్భుతంగా స్టార్ లాగా డిజైన్ చేశారు. ఈ డిజైనింగ్ కూడా మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అలాగే ఈ ప్రాంగణాన్ని మీరు చూడండి ఒకసారి. ఇది చెస్ బోర్డ్. పిల్లలకి ఫిజికల్గా ఏం చేయట్లేరు కాబట్టి ఫిజికల్ గేమ్లో భాగంగా ఇందులో చెస్ బోర్డుని మేము తయారు చేస్తూ బోర్డులో ప్లాస్టిక్వి ఇంత ఎత్తువి గుర్రాలు, ఏనుగులు, సిపాయిలు బొమ్మల్ని కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాం కంపెనీ నుంచి. సో ఆ బొమ్మలతో పిల్లలు ఇక్కడే చెస్ ఆడుకోవడం కోసం. అలాగే గేమ్ని కూడా ఇక్కడే మేము ప్లాస్టిక్వి అవన్నీ ఇస్తాం. గేమ్ని ఇక్కడే ఇంత పెద్ద దాంట్లో గేమ్ ఆడుకోవడానికి. సో ఇదంతా వాకింగ్ ట్రాక్, మంచి మొక్కలు ఇటు రాబోతున్నాయి. ఇదంతా కూడా మొక్కలు అంత ఆహ్లాదమైనటువంటి వాతావరణం. రెండు 300 మంది ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చొని వాళ్ళని కంగ్రాచులేషన్ చేయడం కోసం అద్భుతంగా దీన్ని యాంపీ థియేటర్ అంటారు. ఈ యాంపీ థియేటర్ని మన ఖమ్మంలో ఎక్కడా లేదు ఇది. సో దీంట్లో ప్రత్యేకంగా మన సార్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ యాంపీ థియేటర్ పక్కన మళ్ళీ అత్యంత సుందరమైన పార్క్ రాబోతుంది ఇక్కడ. దీంతోపాటు ఓపెన్ జిమ్స్, ఇక్కడే జిమ్లు, రకరకాలైనటువంటి హై టెక్నాలజీ ఉన్నటువంటి జిమ్ మెటీరియల్ ఓపెన్లో మంచిగా చెట్ల మధ్యలో, ఇవన్నీ చెట్లు వస్తాయి ఫ్రెండ్స్, చెట్ల మధ్యలో ఓపెన్ జిమ్స్ ఇవన్నీ కూడా విత్ ఇన్ ద ఎర్లీ 10-15 డేస్ లోపల రెడీ కాబోతున్నాయి. సో ఈ బాక్స్, ఆ బాక్స్, ఈ బాక్స్, ఈ 3 బాక్సుల్లో మొత్తం జిమ్ మెటీరియల్ ఓపెన్లో బయట మంచిగా జిమ్ ఎక్సర్సైజ్, ఫుల్ బాడీ ఎక్సర్సైజ్కి ఉపయోగపడే హై టెక్నాలజీతో ఉన్నటువంటి న్యూ టెక్నాలజీ ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు మనకు చాలా చోట్ల బయట పార్కులలో కనిపిస్తున్నాయి. వాటికి మించి, అంతకు మించినటువంటి హై టెక్నాలజీతో, హై క్వాలిటీతో ఉన్నటువంటి ఓపెన్ జిమ్ ప్రోడక్ట్స్ ఇక్కడ రాబోతున్నాయి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మీరు పార్క్ నెంబర్ 4 and 5ని చూస్తున్నారు. ఈ పార్క్ నెంబర్ 4లో నెంబర్ 8 మోడల్లో ఒక వాకింగ్ ట్రాక్ రాబోతుంది. యాజ్ ఏ సైంటిఫిక్గా వాకింగ్ చేసేటప్పుడు నెంబర్ 8 మోడల్లో చేస్తే హెల్త్కి చాలా మంచిదని ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు, సైంటిస్టులు చెప్తున్నారు. అందులో భాగంగా ఇందులో ఒక 8 మోడల్ది. అలాగే దీంతోపాటు వెనక పక్క పంచతంత్ర వాకింగ్ ట్రాక్ మోడీ గారు మీరు రెగ్యులర్గా చేస్తున్నారని ఒక దాంట్లో బురద, చెక్కలు, ఇసుక, నీళ్లు ఇలా ఉండే విధంగా, గులకరాళ్ళు ఉండే విధంగా ఒక 5 రకాల మెటీరియల్తో పంచతంత్ర వాకింగ్ ట్రాక్. ఆ వెనకాల ఉన్న పెద్ద పార్క్లో ఒక షటిల్ కోర్టు, ఒక వాలీబాల్ కోర్టు, అట్ ద సేమ్ టైం ఒక క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోర్టు కూడా రాబోతున్నాయి. అలాగే మన గ్రాండియర్ విల్లా ప్రాజెక్ట్లో ఉన్న ఇంకో అద్భుతాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది స్విమ్మింగ్ పూల్. దాదాపు 6 అడుగుల లోతుతో, చాలా ఒక 40-50 ఫీట్ల ఎడల్పుతో, 60 ఫీట్ల లోతుతో ఉన్నటువంటి ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ చూస్తున్నాం. సో ఈ స్విమ్మింగ్ పూల్లో మనం డైలీ స్విమ్మింగ్ చేసుకోవచ్చు. ఇవాళ మనం బయట స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి ఒక వ్యక్తికి 2,000 రూపాయలు నెలకు కట్టాల్సిన పరిస్థితి. ఇందులో ఉన్న 185 మంది సభ్యులు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఇందులో ఫ్రీగా మనం స్విమ్మింగ్ చేసుకోవడానికి. అలాగే చిన్నపిల్లలకి 3 అడుగుల లోతుతో దాదాపు 15-30 సైజులో ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా. అంటే చిన్నపిల్లలు వాళ్ళు కూడా ఈత నేర్చుకోవడానికి కోసం చాలా అద్భుతంగా ఉపయోగపడే విధంగా ప్రాక్టీస్ కోసం చిన్నపిల్లలకి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడున్న ఈ 185 మంది విల్లాస్లో ఉన్న పిల్లలందరూ కూడా మంచి స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు అవుతారు. ఇవాళ సిటీలో వాతావరణంలో పెరిగిన చాలా మంది పిల్లలకి స్విమ్మింగ్ అంటే రాదు. సో ఇందులో ఉన్న వాళ్ళ అదృష్టం ఏంటంటే బై బర్త్ ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్విమ్మింగ్ వచ్చే అవకాశం ఉంది ఈ 2 స్విమ్మింగ్ పూల్లు ఉండడం వల్ల ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మీరు క్లబ్ హౌస్ చూస్తున్నారు. ఇప్పుడు 2 ఫ్లోర్లు అయిపోయి, 3rd ఫ్లోర్ స్లాబ్కి రెడీ ఉంది. ఈ 3-4 డేస్లో 3వ ఫ్లోర్ కూడా స్లాబ్ అయిపోబోతుంది. దాని తర్వాత 4 and 5 5 ఫ్లోర్లు క్లబ్ హౌస్ రాబోతుంది.
కిందున్న ఫ్లోర్లో మొత్తం పిల్లలకి గేమ్ జోన్, ఇండోర్ గేమ్స్, క్యారమ్స్, చెస్ ప్లస్ టేబుల్ టెన్నిస్ లాంటివన్నీ కిందున్న ఫ్లోర్లో వస్తే, రెండో ఫ్లోర్ మొత్తం ఫంక్షన్ హాల్, బ్లాంకెట్ హాల్, ఒక 400 మందితో ఫంక్షన్ చేసుకోవడానికి వీలుగా బ్లాంకెట్ హాల్. థర్డ్ ఫ్లోర్ మొత్తం వచ్చేసి యోగా అండ్ జిమ్ సెంటర్. అధునాతనమైనటువంటి జిమ్ మెటీరియల్ అన్ని కూడా కంపెనీ వాళ్ళే ఫ్రీగా ఇస్తారు, యోగా మ్యాట్తో సహా ఇస్తారు. అట్ ది సేమ్ టైం ఫోర్త్ ఫ్లోర్లో గెస్ట్ రూమ్స్ ఒక 4, వాటితో పాటు స్టడీ రూమ్ మీన్స్ పిల్లలు ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారు. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఒక 20 క్యాబిన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే 5th ఫ్లోర్లో అత్యంత అద్భుతంగా అధునాతనమైన టెక్నాలజీతో 60 సీట్ల కెపాసిటీతో ఉన్న ఒక సినిమా థియేటర్ రాబోతుంది. ఈ థియేటర్లో మనం ఓటీటీ సినిమాలతో సహా కొత్తగా రిలీజ్ అయిన ఏ సినిమానైనా కూడా ఇందులో మనం లింక్ కొనుక్కొని కూడా చూసుకునే అవకాశం ఉంది. సో ఒక సినిమా థియేటరు, ఒక ఇండోర్ ఫంక్షన్ హాలు, ఒక ఇండోర్ జిమ్ము, ఇండోర్ గేమ్స్, మనకి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, గెస్టులు వచ్చినప్పుడు లాడ్జీలతో అవసరం లేకుండా ఇందులోనే గెస్ట్ రూమ్స్, చదువుకునే పిల్లల కోసం ఇలా బయట చదువుకునే పిల్లలకు కూడా మీకు తెలుసో లేదో ఖమ్మంలో ఈ స్టడీ హాల్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నెలకు 2-3 వేల రూపాయలు రెంట్తో. సో అలాంటి అవసరం కూడా లేకుండా ఇందులో మొత్తం మనకి స్టడీ హాల్తో సహా అన్ని వసతులు ఇందులో ఏర్పాటు చేయడం జరుగుతుంది.